ఏడాది పొంగల్ కానుగ్గా ఆడియన్స్ ముందుకొచ్చిన సంక్రాంతికొస్తున్నాం ఘన విజయం సాధించింది. మినిమం బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమా వెండితెర రికార్డ్స్ను తిరగరాసింది. అత్యధిక వసూళ్లు సాధించిన రీజనల్ మూవీగా చరిత్ర సృష్టించింది. అందుకే ఈ సక్సెస్ను డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు కూడా గ్రాండ్గా సెలబ్రేట్ చేశారు. తమకు భారీ లాభాలు తెచ్చిపెట్టిన సినిమా అందించిన చిత్ర యూనిట్కు కృతజ్ఞతలు తెలిపారు. సంక్రాంతికొస్తున్నాం సినిమా సక్సెస్ తర్వాత సినీ ప్రముఖులు ఆలోచనలోనూ మార్పు కనిపిస్తోంది. ఇండస్ట్రీకిప్పుడు ఇలాంటి ఆర్గానిక్ సక్సెస్లే అవసరమంటున్నారు విశ్లేషకులు. రీసెంట్ టైమ్స్ సినిమాల కలెక్షన్స్ విషయంలో చాలా విమర్శలు వినిపిస్తున్నాయి. భారీ చిత్రాల రిలీజ్ సమయంలో వసూళ్లు పెంచి చూపిస్తున్నారని కామన్ ఆడియన్స్ కూడా కామెంట్ చేస్తున్నారు. మరోవైపు టికెట్ రేట్లను భారీగా పెంచి సామాన్యుడికి వినోదాన్ని దూరం చేస్తున్నారన్న విమర్శలు కూడా ప్రేక్షకుల వైపు నుంచి వినిపిస్తున్నాయి. భారీ బడ్జెట్ సినిమా అన్న కారణం చూపించి 2-3 రెట్లు టికెట్ల రేట్లు పెంచడం సరైంది కాదన్న కంప్లైంట్స్ ఉన్నాయి. సంక్రాంతికొస్తున్న సినిమాను కంట్రోల్డ్ బడ్జెట్లో అతి తక్కువ వర్కింగ్ డేస్లో పూర్తి చేశారు దర్శకుడు అనిల్ రావిపూడి. రిలీజ్ టైంలో ఎలాంటి టికెట్ హైక్స్ లేకుండానే సినిమాను ఆడియన్స్ ముందుకు తీసుకొచ్చారు. పండక్కి పర్ఫెక్ట్ ఎంటర్టైనర్ కావడంతో ఈ సినిమాకు ఆడియన్స్ బ్రహ్మరథం పట్టారు. అందుకే రీజనల్ సినిమాగా రిలీజ్ అయి 300 కోట్ల క్లబ్లో చేరుతున్న తొలి సినిమాగా రికార్డు సృష్టించబోతోంది సంక్రాంతికొస్తున్నాం.